హాయ్ హలో నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ ఫ్రై రైస్ చేస్తున్నానండి. ఎగ్ ఫ్రై రైస్ అయితే ఇంకా లంచ్ బాక్స్ కోసం చేస్తున్నా. పిల్లలైతే ఇంకా నైటే చెప్తారనమాట. రేపు లంచ్ బాక్స్కి ఏమి వండాలనేది ఇంకా ఒకరోజు ముందే చెప్తారు పడుకునేటప్పుడే. ఇంకా వాళ్ళైతే నేను క్యారెట్ రైస్ చేస్తానని చెప్పి క్యారెట్ అయితే తురిమి పెట్టుకున్నా. ఇంకా వాళ్ళైతే క్యారెట్ రైస్ వద్దని చెప్పి ఎగ్ ఫ్రై రైస్ చేయమని చెప్పారు. సో ఇప్పుడైతే ఇంకా నేను రైస్ అయితే వండి పక్కన పెట్టుకున్నా. దీనికోసం అయితే ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఒక 4 ఎగ్స్ అయితే వేసుకున్న తర్వాత అవి బాగా ఫ్రై అవ్వాలి కదా. ఇంకా ఇప్పుడైతే మార్నింగ్ చాలా అంటే చాలా హడావుడిగా ఉంది. ఇవన్నీ హడావుడి పనులు ఉంటాయి. ఇంకా వాళ్ళు అడిగిందే చేయాలి, అడిగిందే చేసి పెట్టాలన్నమాట. ఇంకా మనం చెప్పింది వాళ్ళు వినరు, వాళ్ళు చెప్పేదే మనం వినాలి. ఇంకా మా చిన్న పాప ఒక కర్రీ అంటది, పెద్ద పాప వచ్చేసి ఆమెకు నచ్చింది ఆమె చేయమని చెప్తుంది. ఇంకా అందుకోసమని ఇద్దరికి నచ్చింది కాకుండా ఒకరోజు ఏమో చిన్న ఆమెకు నచ్చినది చేస్తా, ఒకరోజు పెద్ద ఆమెకు నచ్చింది చేస్తాను అనమాట. ఇంకా ఇద్దరు గొడవ పడతారు. ఇంకా ఆమెకి ఇష్టమైంది నాకు ఇష్టమైందని. అందుకోసం ఒకరోజు చిన్న పాపకి ఇష్టమైంది, ఒకరోజు పెద్ద పాపకి ఇష్టమైంది అనమాట. నిన్న వచ్చేసి పెద్ద పాపకి ఇష్టమైంది. ఈరోజేమో చిన్న పాప అడిగింది నైటే మమ్మీ ఎగ్ ఫ్రై రైస్ చేయమని. నేనేమో క్యారెట్ తురుము పెట్టుకున్నా. ఇంకా మార్నింగ్ హడావుడిగా ఉంటుంది కదా అని చెప్పి క్యారెట్ తురుముతుంటే ఇంకా వాళ్ళైతే ఎగ్ ఫ్రై రైస్ కావాలని చెప్పారనమాట. క్యారెట్లు ఎట్లాగో ఎక్కువ తినట్లేదు కదా, ఆ విధంగానే తింటారని చెప్పి నేనేమో వచ్చేద్దామని ప్లాన్ చేసుకున్నా. వాళ్ళ ప్లాన్లు వాళ్ళకి ఉంటాయి కదా. సో ఇప్పుడైతే ఎగ్స్ ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడైతే ఇంకా 4 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేయాలని నేను పక్కన పెట్టుకున్నా. ఇంకా ఇది టెన్షన్ ఉంటుంది కదా, బస్ వచ్చేస్తుంది పిల్లల్ని రెడీ చేయాలని. ఇంకా అడవుల్లో అయితే మర్చిపోయినా. కొద్దిగా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు అయితే కలుపుకోవాలి. సో ఈ అల్లం వెల్లుల్లి అయితే కాస్త మనకు ఆ ఫ్లేవర్ వచ్చేంత వరకు ఇంకా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ పచ్చిదనం అనేది పోవాలి కదా. ఈ ఎగ్ ఫ్రై రైస్ అయితే ఇంకా పిల్లలు కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా. రైస్ వండి పక్కన పెట్టుకుంటే ఇంకా ఎగ్స్ వేయడం దాంట్లో ఫ్రై అయిన తర్వాత కలుపుకోవడం చాలా క్విక్గా అయిపోతుంది అనమాట. ఇంకా దీంట్లో కొంచెం లెమన్ జ్యూస్ ఇవన్నీ వేసుకొని ఇంకా కొంచెం కారం, నేను లెమన్ జ్యూస్ అయితే లాస్ట్లో ఇది చల్లగా అయిన తర్వాత యాడ్ చేస్తాను. ఎందుకంటే ఇంకా కొంచెం వేడివేడిగా అయితే చేదొచ్చేస్తుందని కొద్దిగా లాస్ట్లో యాడ్ చేస్తాను అనమాట. ఇప్పుడైతే కొద్దిగా పసుపు, ధనియా పౌడర్, కారం ఇవన్నీ వేసి ఎగ్గులో ఇంకా కొద్దిగా 2 నిమిషాలు అలా ఈ కారంలో పచ్చివాసన అనేది ఉంటుంది కదా. వేడివేడి అన్నం కాబట్టి మనం అన్నం అయితే మళ్ళీ ఇంకా దాన్ని అయితే వేడి చేయం కాబట్టి ఇవన్నీ వేసుకొని ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. కారం అనేది పచ్చిదనం పోయేంత వరకు, కారం స్మెల్ వస్తుందని. ఇంకా అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రైస్ అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకొని బాగా కలిసేంత వరకు అయితే నేనైతే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేయలేదు, ఇంకా పూర్తిగా సిమ్ చేసేసాను అనమాట. ఇంకా కొద్దిగా సాల్ట్ అనేది ఇంకా వేసుకోవాలన్నమాట. ముందే కొంచెం వేసుకున్నా, ఇంకా ఇప్పుడైతే పైనుంచి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా. టేస్ట్ అనేది లాస్ట్లో కూడా కొంచెం టేస్ట్ చూసుకొని సరిపోకుంటే ఇంకా కలుపుకోవచ్చు. సో నేనైతే ఇంక ఇదంతా కలిసేంత వరకు బాగా మిక్స్ చేస్తున్నాను. దీంట్లో అయితే ఇంకా ఏమి తినరనమాట, డైరెక్ట్ ఇలాగే తినేస్తారు మా పిల్లలు. చూడండి ఇదంతా బాగా కలిసేంత వరకు, వాళ్ళిద్దరు లంచ్ బాక్స్ కోసమే కదా అని చెప్పి ఇంకా బాగా కలిసేంత వరకు అయితే కలుపుతున్నా. ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా బాక్స్లలో అయితే పెట్టేస్తే ఇంకా లంచ్ బాక్స్లో అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. సో వాళ్ళు వెళ్ళిపోతే నాకైతే కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్. బాయ్.